మనిషికి ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ శరీరం ఉన్నంత కాలం ఉంటాయి. కుటుంబ సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. నాకు ఒక రకమైన సమస్యలు, మీకు ఒక రకమైన సమస్యలు. నా హృదయంలో వేదన మీకు తెలియకపోవచ్చు, మీ హృదయంలో వేదన నాకు తెలియకపోవచ్చు. ఒకరి హృదయంలో వేదన ఎవరికి తెలియకపోవచ్చు, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి. అందుకని ఏ మనిషి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. కానీ మన అందరి హృదయాలను పరిశీలించు ప్రభువుకు మన హృదయం తెలుసు. దేవుని నామానికి స్తోత్రం. మనల్ని ఆయన బాగా అర్థం చేసుకుంటాడు. నా హృదయాన్ని ఆయన బాగా అర్థం చేసుకుంటాడు, మీ హృదయాన్ని ఆయన బాగా అర్థం చేసుకుంటాడు. హృదయంలో ఉన్న వేదనను తొలగిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ఆయన క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు అనుగ్రహించు సమాధానం, ప్రభు అయిన యేసు క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయాల్లో మనము ఏలుచుండనియాలి, ఏలుబడి చేయాలి, అది రూల్ చేయాలి. సమాధానం అనేది మన హృదయాలు, మన హృదయ సింహాసనం మీద ఏది కూర్చొని ఉండాలి? సమాధానం అనే ఒక రాజులాగా కూర్చోవాలి. ఆ సమాధానం యేసుక్రీస్తు ఇస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. అదే ఆ మాట కొలస్సీ 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. లెట్ ది పీస్ ఆఫ్ గాడ్ rule in your hearts.